బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము కాలము, మహాకాలము, సమయము యొక్క డిఫరెన్సు ఒక ముందు వీడియో జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా మనము విన్నాము. దాని యొక్క కంటిన్యూషను. కాలము అంటే ఎనర్జీ అని చెప్పారు. తత్వము, శక్తి, ఊర్జ అని కూడా మీరు ఇంతవరకు విన్నారు. ఆ ఊర్జ ఆకాశ తత్వంలో మరి స్పందన యొక్క ఆవృత్తిగా నిర్మితమయ్యి ఉంటుంది. కాలము యొక్క ఊర్జ సంకల్పం యొక్క లెక్కతోటి చూసినట్లయితే జడతత్వము అనగా ఆకాశతత్వంలో ఒక తరంగము ఏ ఆకార రూపంలో మరి బేబీ ఫామ్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇదే ఆకారి రూపంలో ఆయా నియమంలాగా తయారవుతుంది. కాలం యొక్క అతి సూక్ష్మ తత్వము అనగా ఊర్జ, ఆ యొక్క చైతన్యము అంగంతో మరి దేన్నైతే మనం తత్వము అని అంటూ ఉన్నామో అసలు అది కూడా ఒక ఊర్జానే. విజ్ఞానం ఏదైతే ఎలిమెంట్ అని అంటూ ఉన్నామో అది యొక్క అసలు స్వరూపం స్థూల కణం అనగా యాటం. దాని యొక్క లోపల ఏదైతే ఊర్జ ఉందో అది తత్వంగా ఉంటుంది. అదే గుణం యొక్క లెక్కతోటి మనము ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ తత్వము అని చెప్తూ ఉంటాం. ఇది సైన్స్ వాళ్ళకు మాత్రం తెలియదు. వాళ్ళు అర్థం చేసుకోవటానికి వాళ్ళకి ఇంకా ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానం అనేది తెలియదు. అంటే ఒక స్థూల వస్తువులాగా దాన్ని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దూర శ్రవణం ఏదైతే వస్తువు ఉన్నదో అది కూడా ఒక యాటమే. అంటే ఒక స్థూల వస్తువు, అంటే ఫోన్ ఉంది, టెలిఫోన్ ఉంది, మాట్లాడుతూ ఉన్నాం, అదొక వస్తువులాగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన చర్మ చక్షువులకి కనిపించేది కాదు కదా. అందుకని ఇప్పుడు మనకు భూమి మీద స్థూలంగా 118 ఎలిమెంట్స్ విషయం మనకందరికీ తెలుసు. యాటమ్ అని అంటారు. స్థూలము 118 రకాలైనటువంటి యాటమ్స్. స్థూల వస్తువు యాటమ్గా ఒక వస్తువుగా దీన్ని నిర్ణయించడం జరిగింది. మానవుల యొక్క ఇంద్రియాలతోటి ఈ యాటమ్స్ని చూడటం అనేది కుదరదు. అందుకే దీని యొక్క పర్పస్ ఏమీ తెలియక సైంటిస్టులు ఇప్పుడు కాలమును తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అంటే కేవలం సమయమే వాళ్ళు కొలమానం వేస్తున్నారే తప్ప ఒక స్థూల వస్తువుగా పొజిషన్లో పెడుతూ ఉన్నారే తప్ప అంతరాళం గురించి దాన్ని తెలుసుకోవటం లేదు. ఏ విధంగా భూమి తన యొక్క ఒక ఎక్సిస్ 4 వైపుల నుండి ఒక కంప్లీట్ రౌండప్ చేసుకుంటూ ఉందో ఏదో ఒక రోజుకి అది తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఒక స్థానం, ఒక పాయింట్ సూర్యుడు ఎదురుగా ఏదైతే తిరుగుతూ ఉందో అది ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి మరి ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. సమయం యొక్క అంతరాళం ఏంటి అంటే భూమి, దానికి పైన ఒక స్థానం సూర్యుడు ఎదురుగా అది వస్తుంది. పృథ్వీ తమ కక్షలో అది తిరుగుతూ అనగా ఆర్బిట్లో తిరుగుతూ పూర్తిగా చక్కర కొడుతుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది అని. సూర్యుడు ఒక అక్కడే ఉంటాడు, దాని చుట్టూ కూడా గ్రహాలు, భూమి కూడా తిరుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇది ఒక సంవత్సరం అని, సూర్యుడు చుట్టూ తిరగటము కాలమానం, దాని అనుసారంగా వాళ్ళు ఒక సంవత్సరం అని. సమయం ద్వారా మనం వస్తువు ఏదైతే స్థితిని తయారు చేసుకుంటూ ఉన్నామో దీనిపైన ఇది నిర్ధారితం అవుతూ ఉంటుంది. ఒక రోజుకి 24 గంటలు అని డివైడ్ చేశారు. అంటే ఒక గంటకు 60 నిమిషాలు అంటూ సెకండ్స్, 60 సెకండ్స్ ఒక నిమిషము అని ఇలాగా చెప్తూ ఉంటూ ఉంటారు. ఒక చిన్న సెకండు అంటే చిన్న ఒక పార్ట్, పరమాణువు అన్న మనము దీన్ని అనుకోవచ్చు. త్రుటి అని అంటూ ఉంటారు హిందీలో. చిన్న చిన్న అణువులు అనగా సమయము, సూర్యుడు మరియు పృథ్వీ పొజిషన్, స్థితి లెక్కతోటి మనము దీని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం.
ఈ లెక్కతోటి మనము గ్రహించినట్లయితే ఈ లెక్కతో ఒకరోజు 24 గంటలు మనం ఏదైతే అంటూ ఉన్నామో ఒకరోజు, మరి ఒక రోజుకు 30 గంటలు ఎందుకు చెప్పటల్లా? ఒక గంట పరిమాణము మారిపోతుంది కదా. అంటే సమయము ఒక ఆ, క్షణం అంటే దాని యొక్క మాన్యత లెక్కల ప్రకారం కూడా మ్యాథమెటిక్స్ ఏ విధంగా గణితం అంటే మ్యాథమెటిక్స్ మానవుల యొక్క సమాజాన్ని బాగు చేయటం కోసం లెక్క గుర్తింపు కోసం మానవులకి మ్యాథమెటిక్స్ని తయారు చేశారు. ఈ విధంగానే కన్వీనియన్స్ చేస్తూ ఉన్నారు. అసలు సమయం యొక్క ప్రవాహము, కాలం యొక్క గతి, సృష్టి యొక్క మూలం యొక్క ప్రకృతిలో ఏముంది? చాలా గుహ్యమైన రహస్యము. ఈ యొక్క ఊర్జ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు సృష్టి విసర్జన అయిపోతుంది. ఈరోజు విజ్ఞానం ఒక సెకండ్ ఏ విధంగా యాక్యురేట్గా మేజర్గా అవుతూ ఉందో దాన్ని యాటమ్ బ్లాక్ అని అంటూ ఉంటారు. అర్థం చేసుకోవాలి దీన్ని. ఒక సమయం ఒక ఊర్జ ఏదైతే విజ్ఞానం యొక్క లెక్కతోటి ఉన్నదో 133 పరమాణువులు, 2 హైడ్రోజన్ అంటే లెవెల్ మధ్యలో ఏదైతే ఆసిన్ ఉంటుందో, బేసిస్ ఏదైతే ఉంటుందో అది సెకండ్. ఈ విధంగా కాలమానాన్ని లెక్కించటము, సెకండ్ ఎంత సమయం పడుతుంది డిసైడ్ చేశారు. ఇది సీజం అని అంటూ ఉంటారు. 133 యాటమ్స్ లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి యాటమ్ లోపల ఏదైతే మనము అప్రోమియేట్ వేస్తూ ఉన్నామో సిజిఎం అంటూ, ఇది ఔటర్ మ్యాటర్ ఎలక్ట్రాన్ ఆర్బిట్ లోపల, ఔటర్ మస్ట్ ఆర్బిట్ లోపల ఎలక్ట్రాను ఏదైతే ఉందో ఎక్సైడ్ అని అంటూ ఉన్నామో అంటే ఏంటి? దాన్ని ఉత్తేజం చేస్తూ ఉంటుంది. 2 స్థానంలో ఓరియంటేషన్ అనేది జరుగుతుంది. ఈ రెండింటి మధ్యన ఏదైతే క్వాంటమ్ సిస్టమ్ అనేది ఉందో రెండింటి మధ్యన ఎనర్జీ కేవలం మధ్యలో ఒక ఎలక్ట్రాన్ ఓషియంట్గా ఉంటుంది. యాటమ్ యొక్క స్టేటస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. 2 యాటమ్స్ మధ్యలో ఒక యాటము ఓసిట్ అని అంటూ ఉంటారు. ఇదే మరి ఫ్రీక్వెన్సీని విజ్ఞానం సైన్స్ మేజరు చేస్తూ ఉంటుంది. ఇకపోతే సైన్స్ ఏం చెప్తుంది అంటే సీజియం యాటమ్ అనగా మనకు 11, 12, 631, 770 బిలియన్ టైమ్స్ ఓసిట్ చేస్తుంది అని. ఇవన్నీ కూడా సైన్స్ విషయాలు. సైన్స్ చదువుకున్న వాళ్ళకైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్థమైనటువంటి వాళ్ళకి ఇది అర్థమవుతుంటుంది. మీరు కేవలం ఎనర్జీగా భావించండి. 2 ఎనర్జీల యొక్క లెవెలు క్వాంటమ్ సిస్టమ్ మధ్యన ఉండేటువంటి సమయము ఇంటూ సెకండ్ అనేది పెడుతూ ఉన్నారు. అంటే మనం ఏదైతే ఇక్కడ ఒక ఊర్జాని కొలుస్తూ ఉన్నామో అది సమయం అనుసారంగా ఒక యాటమ్ లోపల ఉండే ఊర్జ ఇది కొలవటం అనేది జరుగుతుంది. అప్పుడే మనం సమయము ఏకత్రితం అవుతుంది. దీనితో ఒక సెకండు అని అంటారు. మన యొక్క సైన్స్ను ఏమని చెప్పాలి అంటే ఇక సీజం యాటమ్ను అంతరిక్షంలో చాలా దూరంలోకి వెళ్ళినట్లయితే ఏదో ఒక గ్రహము లేక అంతరిక్షంలో ఏదో గెలాక్సీ లోపల ఈ యొక్క ఓసిలస్ ఫ్రీక్వెన్సీ అని మెజర్ అంటే కొలిశారు. అక్కడ నుంచి ఒక సెకండు వేరైపోతే ఆ సమయంలో ఒక ఊర్జ అనేది ఉంటుంది. ప్రతి పాయింట్లోనూ కూడా ఇది ఉంటుంది అని బాపూజీ కూడా మనకు టైం ఎనర్జీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అన్నారు. ఏంటంటే వేస్ట్ ఆఫ్ దీని గురించి ఇంకా లోతుల్లోకి వెళ్తాం. వేస్ట్ ఆఫ్ టైం అని, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పారు. వేస్ట్ అంటే మనం కాలము మరియు సమయం యొక్క తేడాని మంచిగా తెలుసుకోవాలి అంటే జ్ఞానంతో అర్థం చేసుకొని కాలమానము ఈ యొక్క లేయర్స్లో ఎంతంత పవరు, కళలు, తత్వాలు ఉంటాయి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ వస్తువు ఈ యొక్క విషయం అంతా కూడా
మరి సమరైజ్ మనం చేసినట్లయితే కాలము అంటే ఏ గుణము, ధర్మం ఉందా దానికి, దీన్ని సంక్షిప్తంగా మనం సారాంశం తెలుసుకోవాలి అంటే ఒక నెంబరు. కాలము అంటే ఒక ఊర్జ, నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. సృష్టిలోని ప్రతి ఒక్క కణంలో కాలతత్వము, కాలము లోపల మరి ఉంటూనే ఉంటుంది. ఈ తత్వం లోపలే కాలం కూడా అదృశ్యంగా అవ్యక్త రూపంలో కార్యం చేస్తూ ఉంటుంది. ఇక బ్లాక్ హోల్లో కాలము అంతమైపోతుంది, అనగా సృష్టి విసర్జన జరిగింది కాబట్టి కాలం అనేది అక్కడ ఉండదు, కథమైపోతుంది. రచయిత తన యొక్క ఊర్జాను తన లోపలికి తీసేసుకున్నాడు, ఊర్జా కథమైంది. వినాశనం యొక్క సృష్టి అంటే ఇదే, సృష్టి వినాశనం అవ్వటము అంటే దీన్ని మా విధంగా చెప్తూ ఉంటారు. ఒక బ్రహ్మాండం కానీ, మహాబ్రహ్మాండం కానీ, బేహద్దు కళల్లో కానీ ఏదైనా కాలము అనేది లేకుండా ఉండేది ఎప్పుడు అంటే అది పూర్తిగా మర్జ్ అయి వైండప్ అయిపోయినప్పుడు. ఇవన్నీ కూడా అవినాశి, అపరివర్తనీయమైనది, సంపూర్ణ చైతన్యము ఒక్కటే, మిగతా అన్నీ జడమే. జడం అనేది కథమైపోతుంటుంది, జడతత్వము లేకపోతే కాలము యొక్క ప్రభావము అక్కడ అనేది ఉండదు. అంటే ఏదైతే అపరివర్తనీయమైన అవినాశి తత్వము ఎక్కడైతే బేహద్ కళ పరంధామంలో ఉన్నదో అక్కడ ఇక జడతత్వం లేదు కాబట్టి అక్కడ కాలము అనేది ఉండదు. కాలం యొక్క శక్తి అనగా రచయిత యొక్క ఊర్జ అగ్నితత్వము అనగా సూర్యుడిలోకి ప్రవేశిస్తుంది. కాల అగ్ని అని దాన్నే అంటారు. స్థూల తత్వము అనగా ఆకాశతత్వంలోకి ఇమిడిపోయిన తత్వాలన్నీ అని చెప్పవచ్చు. తత్వాన్ని ఇక్కడ దగ్ధం చేయటము అని అంటారు. అంటే పూర్తిగా స్పందన కథమైపోతుంది, ఆ తత్వం యొక్క తరంగాల యొక్క స్పందన కథమవుతుంది. ఆకాశతత్వంలో ఎంతైతే డేటా సంకల్పం ఉన్నదో పూర్తిగా జలమైపోతుంది. కాలం నుండి మనసు, ఆకాశతత్వము మరి ఏదైతే రశ్మి ఉన్నదో అపారమైన శక్తి ఉత్పన్నమవుతుందో, కాలము సృష్టి మూల అవ్యక్త కారణము, ఇదే కాలం యొక్క రచయిత యొక్క సంకల్ప శక్తి. కాలము స్వయం చైతన్యము, కాలము అవినాశి, అజన్మ, ప్రభావితం కానటువంటిది. ఆత్మ కాలగ్ని తోటి ప్రభావితం అనేది కాదు, కేవలం జడ వస్తువులు మాత్రమే కాలాగ్నిలో దగ్ధమవుతాయి. శరీరం కూడా నష్టమవుతుంది కాలాగ్నిలో, ఎందుకంటే ఈ శరీరం పంచతత్వాలతోటి తయారైపోయింది. ఆత్మ అయితే పంచతత్వాలతో తయారైనదిగా ఛటే తత్వం, మహత్తత్వం, పరం లైట్ అని అంటూ ఉంటారు. అందుకే దాన్ని ఇది ఒక ఫజిల్ లాగా అందరికీ అనిపిస్తూ ఉంటుంది. కాలమును ఎవ్వరూ కూడా కొలమానం చేయలేరు, కొలవలేరు. ఇక్కడ కేవలం సమయాన్ని మరి కొలుస్తున్నారు కానీ కాలాన్ని కొలవలేరు. కాలము సమయము ఒకటే అనుకుంటే పొరపాటు. మీరు జ్ఞానం యొక్క లెక్కతోటి కాలముకు ఒక కారణం ఏంటి, పరాశక్తి పశ్యంతి శక్తిగా ఇది తయారవుతుంది, దాని నుండి తయారైందే కాలము. నెమ్మదిగా మాధ్యమంగా తయారు చేసుకుంటూ ఉంటుంది. అంతిమంలో స్థూల వికారి స్పందన వైబ్రేషన్స్ను తయారు చేసుకుంటుంది. వికారి అంటే ఇక్కడ నెగిటివ్ అనుకోండి. ఆ యొక్క శక్తి విదజల్లబడుతూ ఉంటుంది. మెకానికల్గా వైబ్రేషన్ యొక్క మాధ్యమంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్ పశ్యంతిని ఇప్పుడు సైన్స్ వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటున్నారు, అదే పశ్యంతి పరాశక్తి అని వాళ్ళు సైన్స్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క సంకల్ప శక్తి ఆకాశతత్వంలో తరంగాల రూపంలో ఉత్పన్నమవుతుంది. తర్వాత గ్రావిటీ ఫోర్సుగా ఇది అందరికీ తెలుసుకుంటారు. అంటే దీనికి గ్రావిటీ ఫోర్స్ అని అంటూ ఉంటారు, దాని ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. ఇది దానికంటే కూడా సూక్ష్మమైనదే అసలు. పశ్యంతి అనేది ఆ గ్రావిటేషన్ ఫోర్సు కంటే కూడా అతి సూక్ష్మమైనది. అందుకని పశ్యంతి అన్న శబ్దము లేక వైబ్రేషన్ తర్వాత ఆకాశతత్వం ఏదైతే తయారైందో దాన్ని ఆకాశతత్వం యొక్క ఊర్జ అనే ఈ పశ్యంతి అని అనవచ్చు. పశ్యంతి అంటే వైబ్రేషన్ మరియు సుఖం, విజ్ఞానం తెలుసుకోవాలి. మానవుల యొక్క జీవితం సత్యము
భూమికి పైన పరివర్తన అవుతూ ఉంటుంది. ఎంతవరకైతే సైన్స్ ఆధ్యాత్మికం వైపు వెళ్ళదో, వైబ్రేషను శబ్దంని మాత్రమే పట్టుకుంటూ ఉంటుంది. ఇక వైబ్రేషన్ కూడా పూర్తిగా తెలుసుకోలేదు. మరి ఇక పరాశక్తి కేవలం ఆత్మ యొక్క శక్తి అంతవరకైతే సైన్స్ వాళ్ళు చేరుకోనే లేదు. కేవలం పరమాత్మ కృపతోటి యోగము ద్వారా ఆత్మ అనుభూతి పొందిన వారికి ఈ యొక్క పరమశక్తి అత్యంత శుద్ధమైనటువంటి శక్తిగా, పరమ ప్రకాశముగా, పరం శాంతి స్థితి యొక్క ప్రకృతి కాలమును అర్థం చేసుకుంటారు. కాలము అంటే మాయ అంటున్నారు. అందుకే ఆత్మల్లో అనేక దృశ్యాలు మరి ఎలాగా కనపడుతూ ఉంటాయి అంటే, కాలము యొక్క ప్రకృతి లోపల కాలము అవ్యక్తంగా ఉంది. ఎప్పుడైతే ఆత్మ అవ్యక్త స్వరూపంలోకి వెళుతుందో, కార్యం చేసేటువంటి కాలము జ్ఞానంతో ఆత్మ కాలాతీతంగా అయిపోతే కేవలం రచయితని ఇవ్వగలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సాకార బాపును తెలుసుకుంటే కాలం యొక్క జ్ఞానం పూర్తిగా గ్రహించగలుగుతారు. కాలం యొక్క చక్రం నుండి అనగా మాయ ప్రభావం నుండి మీరు బయటపడగలుగుతారు. సాకార బాపును తెలుసుకోలేకపోతే కాలచక్రం నుండి బయటపడటం, మాయ నుండి బయటపడటం సంభవం కాదు. సాకార బాపు తప్ప కాలం నుండి బయటపడేసేటువంటి జ్ఞానం ఎవ్వరూ ఇవ్వలేరు. కాలంతో ఆత్మ బయట పడలేదు కూడా. ఈ కాలచక్రం నుండి సాధారణమైన ఆత్మలు, భక్త ఆత్మలు కానీ ఏదో జ్ఞాన మార్గంలో నడుస్తున్నామనే వాళ్ళు కూడా బయట పడలేరు. బాపు భూమి మీదకి వచ్చి అందుకే బేహద్ పరమ జ్ఞానం ఇస్తున్నారు. కాలానికి అతీతమైన వాడు కాలంలోకి వచ్చారు అంటే సమయంలోకి వచ్చారని కాదు, కాలంలోకి వచ్చారు. ఆత్మని స్వయం రచయిత గురించి పరిచయం ఇస్తూ ఉన్నారు. ఏ గురువులు సాధువులు కూడా ఈ కాలచక్రం నుంచి విముక్తి చేయలేరు. అందుకే సాకార రూపంలో బాపుని గుర్తించటం చాలా అవసరం. అచ్చా, పరం శాంతి. బాపూజీ మరి బేహద్ జ్ఞానము మీకు అందిస్తూ ఉన్నారు. మీరు వినండి, తెలుసుకోండి. బాపూజీ ద్వారా ఇంకా చాలా రహస్యాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.